లో ఇది నేను చెప్పినటువంటి మాట కాదు. ఓకే. సాక్షాత్తు పరమశివుడు కైలాసంలో దత్తాత్రేయుడికి ఉపదేశించినటువంటి గొప్పనైనటువంటి మంత్రం. ఓకే. ఈ మంత్రాన్ని ఎవరైతే ప్రదోష కాలంలో చక్కగా నియమనిష్టలతో భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి నమ్మకంతో ఎవరైతే ఈ యొక్క మంత్రాన్ని ఉచ్చారణ చేస్తారో ఆ పరమశివుడు వాళ్ళకు అండగా ఉండి నిజంగా ఆ శివుడి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందినటువంటి వారు అవుతారు. ఈ మంత్రాన్ని ఉచ్చారణ చేసుకోండి. ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః అనేటటువంటి మంత్రాన్ని గనక ఎవరైతే ఉచ్చారణ చేస్తారో అపమృత్యు దోషాలు లేకుండా ఉంటాయి. జీవితంలో ఈ మంత్రాన్ని ఉచ్చారణ సాధన చేసుకుంటూ ఉంటే గనక వాళ్లకు అపమృత్యు దోషాలతో తొలగిపోవడమే కాకుండా అఖండమైనటువంటి సిరి సంపదలు కూడా లభిస్తాయి అని చెప్పేసి ఈ మంత్రం ఎవరు చెప్పారు? పరమశివుడు దత్తాత్రేయుడికి ఉపదేశించారు.